పాప ఏది పాప బాబు వాళ్ళ నాయనమ్మ హరాస్మెంట్ చేయడానికి తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే ఎవరంటే వాళ్ళు ఇప్పుడు కావాలంటే డిగ్రీ చేయొచ్చా? కేసులు లేవు. సిఏ బాగా వేధిస్తూ ఉన్నాడు. నేను 4-3 సార్లు తీసుకొచ్చాను అతన్ని. ఇప్పుడు కూడా కేసు కట్టలేదు. మీకు తెలియదేం కాదు. 2019లో తమరికి సపోర్ట్ చేశాను, మొన్న కూటమికి చేశాను. వాళ్ళు ఇంతవరకు స్పందించకపోవడం కూడా అత్యంత దారుణం. అసలు అది నా బిడ్డ బలవన్మరణానికి పాల్పడటానికి సిఐ నాగరాజు ఆయన సిబ్బంది ప్రధాన కారణం. దీనికి కేవలం పోలీసులు పొద్దాకు వచ్చి వేధించడం వల్ల అయితే చనిపోయాడు అనుకున్నాను, కానీ దీని వెనకాల వాళ్ళు అతనికి ఇష్టం లేని పనులన్నీ చేయిస్తున్నారు. ఇది రౌడీ షీటర్స్ని పట్టుకురమ్మని, వాళ్ళ అడ్రస్లు ఇవ్వమని, ఇంకా రకరకాలుగా వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. బూట్ షూ అక్కడ వేసి నువ్వు మాదిగొడియే కదా, నీకు కులవృత్తి ఉంది కదా, బూట్లు పాలిష్ చేయమని చెప్పటం, ఇదంతా వాళ్ళు సర్కిలే చెప్పారు నాకు. నేను చెప్పే మాటలు కూడా కాదు, ఆయన ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో ఇది నేను మాదిగొడిగా పుట్టడమే తప్పైందని ఎంత రోదన అనుభవించుంటే ఆ మాట అంటాడో నాకు తండ్రిగా నాకు అర్థమవుతుంది. తర్వాత అతని వల్లే హత్య నేరం కింద గురి కాబడ్డాడు. కాబట్టి ఈ 2 సెక్షన్స్ బలంగా వచ్చేలా కట్టాలని న్యాయం కోసం నిలబడే విషయంలో ఉన్నానన్న. పెద్దవారు మీరు ఇప్పటికి 3 సార్లు స్పందించారు నా బిడ్డ విషయంలో. మీరు సాయికృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడారు, నిన్న కూడా బాగా మాట్లాడారని. మీరు నా బిడ్డకి న్యాయం చేస్తారని ఒక నమ్మకం ఉంది. ప్రభుత్వం కదలకపోవడం కూడా ఒక బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను నీకు కానీ బాబు గారు కానీ నేను తెలియని కాదు, పట్టించుకోలేదు. ఏదేమైనా వాళ్ళని కేసు కట్టాలి, నా బిడ్డకి న్యాయం జరగాలి. ఈ కుటుంబం అంతా ఒక రకంగా చెప్పాలంటే మేము ఈరోజుకి ఇక్కడే జీవిస్తున్నాం, ఎంత రాష్ట్ర నాయకుడైనా కూడా. కాబట్టి తమరు ఎంతవరకు మాకు న్యాయం చేయగలిగితే అంతవరకు చేయండి. నా బిడ్డ విషయంలో నేను కల్మషం లేకుండా నిలబడతాను. మీరు స్పందించినట్టుగా మన టీం మొత్తం కూడాను దాదాపుగా 10 రోజుల మట్టి ఇక్కడే ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాన్నగారు హయాంలో మేము ఆర్ట్ కాలేజీలో పెద్ద మీటింగ్ పెట్టాం, కేఎస్ బాబు మేము. తర్వాత మేము ఇప్పటికి కూడా మీరంటే మాకు గౌరవమే. ఏదో మన వర్గీకరణ విషయంలో కొంచెం నేను అట్లా వెళ్ళినా కూడా 2000
నేను వచ్చి కలిశాను. నేను 2019లో తమరికి నేను మద్దతు కూడా ఇచ్చానన్న. వాళ్ళకి కూడా మీరంటే మాకు మంచి అభిమానమే. అదే వర్గీకరణ విషయంలో కొంచెం మేము అట్లా వెళ్ళాం. ఏదేమైనా మేమంతా పేదరికంలో వాటికి ఇక్కడే జీవిస్తున్నాం. కాలువగడ్డ మేము డబ్బులకి కక్కుర్తి పడలేదు. నా బిడ్డ కూడా అంటారు కానీ ఏదో తెలియదు టైంలో పెట్టారు. 8 ఏళ్ళుగా అలాంటివి లేవు. పోలీసులు దీని వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారనేది నాకు అర్థమైంది. వాటిని దాటి మాట్లాడగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది. మే 21న జరిగింది. ఇంతకుముందు 2-3 సార్లు సిఏ నాగరాజు కొడతాడానంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. ఏదో అల్లరి చిల్లరగా జరుగుతాయేమోలే అనుకున్న 2-3 సార్లు మల్లాది విష్ణు గారితో కూడా చెప్పి నేను ఆ రౌడీ షీట్ అనేది పక్కన పెట్టించాను. ఎటువంటి 12 ఏళ్ల కిందట ఉండేవి, 8 ఏళ్ళకి ఏమి లేవు. ఆ 4 ఏళ్లలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నాడు. 8 ఏళ్ళగా ట్యాక్సీ దొలుకొని బతుకుతున్నాడు. గవర్నమెంట్ నుంచి నేను తెచ్చిన కారు ఉంది, బ్రతుకుతున్నాడు. 40 సంవత్సరాలు. కొత్త కేసులు ఏం లేవు. 8 సంవత్సరాల నుంచి ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. అసలు ఎటువంటి కేసులు లేవు. ముందు ఏదైనా ఉంటే చిన్న చిన్న కేసులు. పోలీసులు వచ్చి 21వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఆ పక్కన ఉంటుంది గది వచ్చి క్రాంతి సిఐ నాగరాజు గారు పిలుస్తున్నారు, నువ్వు రావాలి అంటే అతను వాళ్ళని చూసి తలుపులు వేసుకొని నన్ను వస్తే చంపేస్తారని చెప్పాడు. నువ్వు వచ్చినా రాకపోయినా జరిగేది అదే అని చెప్పేసి చాలా బలంగా వాళ్ళు చెప్పడంతో అతను పురుగుల మందు తెచ్చుకొని గుళికలు తెచ్చుకొని తాగాడు. తల్లి ఏడుస్తుంది, తలుపు తీయనానా అంటే 1 గంట తర్వాత ట్యాక్సీ సొంత ట్యాక్సీ గవర్నమెంట్ స్కీమ్లో తీసుకొని ట్యాక్సీ సొంతంగా నడుపుకుంటాను. ఇప్పుడు అది కూడా లేదు. ఏదైతేనేమి వీళ్ళ అమ్మెల్యే తలుపు తీనానని ఏడుస్తుంటే తలుపు తాగేసిన అతను మెల్లగా తీశాడు. తర్వాత హెల్ప్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సాయంత్రం జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. చనిపోయాడు. కేవలం వాళ్ళ ఒత్తిడి వల్ల చనిపోయాడు. వేరే అతనికి ఏ రాజకీయాలు కూడా ఏమీ లేవు. ఒక తండ్రిగా నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చాడు. తను బతుకుతున్నాడు. వాళ్ళు ఇష్టం లేని పనులు చేయించడాన్నే తిరస్కరించాడు అతను దాదాపుగా ఏంటంటే రౌడీ షీట్లను పట్టుకురమ్మంటే ఇతను ఎట్లా పట్టుకొస్తాడు, వాళ్ళ కుటుంబాలతో గొడవలు అవుతాయి కదా. కాబట్టి ఇట్లాంటి వాటికి పోవట్లేదు. ఏదన్నా తీవ్రమైతే నేను వెళ్తూ ఉండేవాడిని. అలా అంత లేదు అనుకున్నాను. తర్వాత చూస్తే ఈ సాయి కృష్ణ అని అతను కూడా చంపబడ్డాడు కదా. అదే తరహాలో ఇతను కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టం లేని అంటే ఇప్పుడు ఆదివారం వచ్చి సంతకం పెట్టాలంటారు. ఆ సంతకాలు వాళ్ళు పట్టించుకోరు. కానీ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే ఆదివారం పేరుతో తిరగేసి 3 కలిసి 3 టైర్ బెల్ట్లు పట్టుకొని కొడతా ఉంటుంటే అతడు తగలరాని చోట తగిలి చచ్చిపోయే పరిస్థితి కూడా. ఇంత భయంకరమైన స్థితిలోనే అతను చనిపోవటం అనేది జరిగింది. మరి నేను కేసు పెట్టి కూడా నెల 8వ తారీఖు నాడు పెట్టాను. నేను ఇంతవరకు ఆ కేసు కట్టింది కూడా లేదు. ఇప్పటి వరకు కూడాను నేను దళిత సంఘాలు మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ సిపి గారిని కలిసి మళ్ళీ కేసు పెట్టమని చెప్పేసి గట్టిగా ఒత్తిడి చేశామన్నా. మరణవాంగ్మూలంగా వీళ్ళు అసలు దాన్ని ట్రీట్ కూడా చేయలేదు. 8వ తారీఖు అందించిన కంప్లైంట్కి ఈ సెంటర్ నార్త్ ఏసీపీ కాబట్టి తీసుకున్నాను సార్. సపరేట్గా దీని మీద అసలు ఎవరు ఏం పట్టించుకోలేదు సార్. నా బిడ్డ 2 మాటలు చెప్పాడన్న. నేను మాదిగ కులంలో పుట్టడమేనా నేను చేసిన తప్పని తమరినే ఉంటారు. రెండోది నన్ను బలవన్మరణానికి పాల్పడటానికి సిఏ నాగరాజే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అని చెప్పారు. ఈ 2 కేసులు బలంగా కట్టాలి. సిబిఐ విచారణ అంటే అతను దీని నేను మాటి పొడవకూడదు తప్పైతే నన్ను వేటాడినంటే ఏడుస్తాను. గత 3 నెలల నుండి కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణాచార్య గారు. ఇంకేం బతకలేను.
పాలిష్ అవన్నీ వాళ్ళ అమ్మగారికి చెప్పేవాడు సార్. 3 నెలలుగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో 3 నెలల నుంచి కొట్టేవాళ్ళు అని చెప్పి బాత్రూమ్ కడిగేయటం. నాకు 3 పిల్లలు ఇస్తే బాబు కాలు కూడా ఏదైనా పోలియో చిన్నప్పుడు పుట్టుకతో పోలియో వచ్చింది సార్. ఇక్కడ పుండు పడింది, అట్లా 2 ఏళ్ళు పోయింది సార్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ పెంచు నాకు పడిపోయింది సార్ బాబుకి. అది లోపల నుండి తినుకుంటా అయ్యో, ఎక్కడ చూపిస్తున్నారు? సార్ ఎక్కడ చూపిస్తున్నారు? ఏమని చెప్పినారు వాళ్ళు? అంటే కొంచెం ఏజ్ అనేది వచ్చాక చేస్తామన్నారు సార్. కాకపోతే ముదిరిపోయింది బాగా, ఏళ్ళన్నీ పోయినాయి, ఏళ్ళు పోయింది. ఎందుకు ఏమైంది? పుట్టుకలో చిన్న కణితలాగా వచ్చింది సార్. ఇక్కడ వెనక ఈ మీద కణితలాగా వచ్చింది. అది తీసేసాక నరం అనేది ఏంటో లోపల ఇదైపోయింది. పిల్లోడు నడుస్తుంటే ఆ ఏళ్ళు కొట్టుకుపోయి ఇక అట్లా లోపల ఇన్ఫెక్షన్ అవుతా వస్తుంది సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళేదాని సొల్యూషన్ తెలియట్లేదు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి మన పిల్లలకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేటట్టు 5 సెంట్ల స్థలం ఇప్పిస్తాం. 5 ఎకరాల స్థలం హోటల్లో ఎస్సీ ఎస్టీ సంబంధించి అట్రాసిటీస్ కింద చనిపోతే ఏ రకమైన చట్టం పరిధిలోకి వచ్చి చట్టం ప్రకారం ఏదైతే బెనిఫిట్స్ ఒక హక్కుగా మీకు రావాల్సింది ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను దగ్గరుండి మన అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే చేయించేస్తాను. అన్ని దగ్గర నేను చేపిస్తాను. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను దగ్గర చూస్తాను, ఇవన్నీ కూడా చూస్తాను. అని బాబుకి సమస్య లేకుండా నేను చేసి పెట్టాను. నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నా కొడుకు చాలా న్యాయంగా చనిపోయాడు. పోలీసులు వచ్చి పిలిచలేదు. నా కొడుకు నన్ను పిలిచి నేను తలుపు తగ్గలేదు. నా కొడుకు మందాగి చనిపోయాడు సార్. పోలీసుల వల్లే నేను చనిపోతున్నాను. నన్ను పిలిచాను, కాంతి రాయి అంటే అమ్మ నేను రానమ్మా, తీసుకెళ్ళి చంపేస్తారు, నన్ను అప్పచెప్పకమ్మని చెప్పి ఏడిచి నా కొడుకు నేను వచ్చేసినాక మన తాగి చనిపోయాను. పోలీసులు ఏది బూట్లు తొడమంటావు, బూట్లు తొడమంటావు, నువ్వు మాది కొడుకు కదరా బూట్లు తొడమంటావు, బాత్రూమ్లు కడిగేయటం అవన్నీ చేపిస్తారని నా కొడుకు నాకు చెప్పి బాధపడతా ఉండేవాడని. అసలు అటు వెళ్ళి తీసుకెళ్ళేయడం ఇటు వచ్చి అనిపిస్తే నేను 8 సంవత్సరాల నుంచి కేసులు లేవు కదా మమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను మీరు? అంటే పాత కేసులు అయ్యా ఉన్నాయి అని చెప్పి పిలిపిస్తారు. వాళ్ళ అవసరాలకి వాడుకోవటం కోసమే పిలుస్తారు. గంజాయి అమ్మంటాము, గంజాయి అయ్యి అమ్మంటాము, ఆయన పనులు చేయమంటాము. పిల్లల్ని చెప్పుకుని చేస్తూ ఉంటారండి. అది భయపడి వెళ్ళకుండా ఉంటారు. వెళ్ళకపోతే తీసుకెళ్ళటం, కొట్టడం. ఒక రేపు రోజు తీసుకెళ్ళారు, ఇంటికి వచ్చి తీసుకెళ్తే ఎందుకండి అంటే సీఏ గారు తెమ్మంటారు అని నేను లేపితే ఈయన గారు సోయి లేకుండా అన్నారు, బాగాలేదు పడుకున్నారు. సరే తీసుకెళ్ళాక పొద్దున పూట నేను వెళ్ళాను. తీసుకెళ్ళి కొడుతున్నారండి, అల్లాడి తీసి కొడుతున్నారు. నాకు కొడుతున్నారు, అల్లాడిపోతున్నారు. కింద నేను ఎట్లా ఇదైపోయాను అసలు. ఇట్లా కోడిని కట్టేసి అల్లాడి తీసి కొట్టడం, చేయలన్నీ వాసిపోయి వచ్చి అన్నం కూడా తినలేకపోయేవాడు అసలు. నా కొడుకు సీఏ వాళ్ళే చనిపోయాడు. నా కొడుకు ఈ వయసులో మాకు మమ్మల్ని చూడాల్సిన కొడుకు మాకు లేకుండా పోయాడండి. 8 సంవత్సరాల కింద కేసులు ఏదో ఉన్నాయని చెప్పినారు. అది ట్రయల్ జరుగుతుంది. అవన్నీ నేను తీపిచ్చేసాను. అవన్నీ ట్రయల్ జరుగుతుంది. లేదు అసలు ఏం కేసు లేదు. నేనే దగ్గరుండి తీపిచ్చేసా. ఆయన శిక్ష పడింది లేదు అసలు. ఏ కేసులు లేవు. అన్ని కేసులు కూడా కొట్టేసారు. 8 సంవత్సరాల నుంచి కొత్తగా ఒక కేసు లేదు. మొన్న సిఏ గారు ఏసీపీ గారు అంటాడు పేకాట కేసులు పడమట్లో ఉన్నాయి అంటాడు. అసలు ఇవన్నీ మీరు ఇప్పుడు ఏదో కావాలని తీసుకొచ్చే తప్ప, అంతేగాని అసలు మర్డర్ లాంటి కేసులు కాదు. మీరు వీటిని ఇట్లా చూపించడం కూడా కరెక్ట్ కాదని నేను చెప్పాను. నేను సరే ఏదేమైనా నా వాంగ్మూలం తీసుకున్నారు. బాగా డిలే అవుతూ ఉంది. ఆ బిడ్డకి న్యాయం చేసే విషయంలో మీరు కొనుక్కుంటే ఎంతో కొంత న్యాయం జరుగుద్ది అనేది మాకున్న ఆశన. మీరు అన్నట్లుగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టాలి, వాళ్ళు హత్యానేరం కింద కూడా కట్టాల్సిందే. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైతే అసలు మనిషి కావట్లేదు. ఆ పిల్లల పరిస్థితి చూస్తే మా జీవితాలు అంతంత మాత్రమే.
నేను ఆ ఉద్యమాల్లో తిరుగుతూనే ఉంటాను. బయలుదేరి పైనుంచి పిలిచేవాళ్ళండి రాగాంధీ అంటే వెళ్ళనని సంబేస్తారమ్మని చెప్పి నా కొడుకు మాకు లేకుండా అయిపోయాడండి. మమ్మల్ని బతికించాల్సిన కొడుకే లేకుండా అయిపోయాడు. ఇక్కడే నా కొడుకున్నా అక్కడే కొడుకు అప్పుడు వీళ్ళిద్దరూ నాగరాజు వాళ్ళు చనిపోతున్నారని ఏం పెద్దామా చనిపోయిన బాధలు చెప్పాడండి నాకు పిల్లడు. అసలు పోలీస్ స్టేషన్ నా కొడుకు చనిపోయాడండి. అసలు సీఏ నాగరాజు వాళ్ళు నా కొడుకు చనిపోయాడు. మీరు వచ్చారు, చాలా ఆనందం. మీరు వచ్చి సంతోషపెట్టారు మమ్మల్ని. మీరే మాకు న్యాయం చేయండి. దేవుళ్ళగా వచ్చారు. ఎందుకంటే